నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో వినూత్నమైనదని, అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల్ని ఆరోగ్యవంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. పుణ్యపు వీధి యూపీహెచ్సి ఆధ్వర్యంలో స్థానిక 7 రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంప్కు వచ్చిన ఓపీ, ల్యాబ్ టెస్టులు, మందులు ఇచ్చే విధానం, సిబ్బంది పనితీరు, స్పెషలిస్ట్ డాక్టర్ల హాజరును కలెక్టర్ పరిశీలించారు. అంతేకాకుండా బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర వ్యాధులు ఎంతమందికి ఉన్నాయనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను స్పెషలిస్ట్ వైద్యులచే గుర్తించి వారికి చికిత్స చేపట్టడం జరుగుతుందని, వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా వారికి చికిత్స అందించడమే కాకుండా ఇంకా ఏవైనా వ్యాధులు ఉంటే మెరుగైన వైద్యం కోసం సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ తదితరులు ఉన్నారు. సీఎం జగన్ పాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకూర్మం 3 దువ్వుపేట గ్రామ సచివాలయ పరిధిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం పర్యటించారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయంను, అలాగే 17.5 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించాక సంబంధిత నిర్వాహకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. అక్కడికి వచ్చిన స్థానికులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇవాళ నిష్పక్షపాతంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా ఈ 4.5 ఏళ్లలో వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా 2.3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించామని వెల్లడించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణ, ఎంపీపీ గుండు రఘురాం, సర్పంచ్ గోరు అనిత, సీనియర్ నాయకులు బాలాటం నాగేశ్వరరావు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీస గోపి, జేసీఎస్ మెంబర్ కొయ్యాన నాగభూషణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశానికి మద్దతు తెలియజేయడం పొరపాటు అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం సాయంత్రం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3,000 వస్తువులపై జీఎస్టీ వేశారని, నెలకు 1.5 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భాజపా నాయకులు అనేవారని, ఇప్పుడు ఎవరి హయాంలో అవినీతి జరుగుతుందో చెప్పాలన్నారు. జీఎస్టీ విధానం అవినీతిమయం అయ్యిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కనీసం ప్రశ్నించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం అనేది పొరపాటు. జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఇటు సంపన్న క్యాపిటలిస్ట్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు ఉంటే ప్రపంచంలో ఇద్దరికీ సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉంటూ వెళ్ళింది ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు. ఈయన ఈ సంపన్న దేశమైనటువంటి అమెరికా వైపు పరిగిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో బైడెన్ సంఖలో చేరిపోయినాడు మోడీ గారు. చేరి ఈరోజు ఇజ్రాయెల్ని ఖండించకుండా జరిగినటువంటి ఘోరం ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఒక హాస్పిటల్ పైన బాంబు దాడి జరగడం అనేది పెద్ద హీనమైనటువంటిది. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటిది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో జరగడం అనేది చాలా నీచాతి నీచం. భాజపాను ఇంటికి పంపాల్సిందేనని, కాంగ్రెస్తోనే దేశ అభివృద్ధి అని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తదితరులు ఉన్నారు. ఇచ్చాపురంలో రేపు ప్రారంభం కానున్న సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కంబాల జోగులు, కుంభా రవిబాబు, రెహమాన్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధికార బస్సుకు సంబంధించిన వివరాలను కృష్ణదాస్ మీడియాకు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో జరిగే బస్సు యాత్రల్లో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు, సామాజిక సమతౌల్యత,
అలాగే తను గౌరవించే విధానం ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు కూడా ఉప ముఖ్యమంత్రులుగా చేసి పెద్ద ఎత్తున బీసీలకు అగ్రభాగం వేసి అన్ని కులాలకి గౌరవం వచ్చే విధంగా చేసేటటువంటి 56 కార్పొరేషన్లు 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు అలాగే 700 పైచిలకు డైరెక్టర్లను వేసి ఈ రాష్ట్రంలో ప్రతి కులానికి ఒక గౌరవం తెచ్చేటటువంటి విధానం ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ పాలనలో చేయడం జరుగుతోంది. ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో రాష్ట్రంలో డైరెక్ట్గా ప్రజలకి నేరుగా సంక్షేమ పదాలు అందే విధంగా సీఎం గారు అక్కడ బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో డబ్బులు పడే విధంగా సుమారు 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరి సిఫార్సు లేకుండా వివక్ష లేకుండా అందరికీ మేలు జరిగే కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి గారి పాలనలో జరుగుతున్నాయి. గతంకి ఇప్పటికీ ప్రజలు కూడా తేడాను గమనిస్తున్నారు. ఎన్నో వాగ్దానాలు చేసి ఆనాడు ఆచరణ చేయలేని చంద్రబాబు పాలన చూశారు. అలాగే ఇచ్చిన మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా బైబిల్గా పురాణంగా భావించి 98% పనులు ఇప్పటికే మేనిఫెస్టోలో పనులన్నీ ప్రారంభించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ ప్రభుత్వ ప్రయారిటీస్ ప్రాధాన్యత అంశాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో సమస్యలు ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో చెప్తే దాన్ని అన్ని దశల వారీగా ఒకటి పరిష్కరించుకొని ఈవేళ పాలనలో చట్టబద్ధత కలిగించే విధంగా ప్రజలందరికీ జవాబుదారీగా ఈవేళ ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతోంది. అభివృద్ధి అంటే కేవలం 4 బిల్డింగ్లు కట్టడమే కాదు, ప్రజల అవసరాలని ముఖ్యంగా పేదవారికి కార్పొరేట్ విద్య అయినా కార్పొరేట్ వైద్యం అయినా పేద కూలీ పేద వ్యవసాయ రైతు వారికి అన్ని రకాలుగా అండగా ఉండే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. కుంభ రవిబాబు మాట్లాడుతూ ఇది పేదల కోసం జరుగుతున్న యాత్ర అని, పేదలందరూ కలిసి పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర అని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని, సాధిక న్యాయాన్ని తెలియజేసేందుకు వస్తున్న యాత్ర అని తెలిపారు. విజయవంతం చేయాలని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు. ఇందులో ఈ 4.5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ పథకం ద్వారా ఇవ్వనివ్వండి, పేదరికం నిర్మూలించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో ఆ ప్రజల యొక్క పేదరికాన్ని పోగొట్టాలి, ఆర్థికంగా వీరందరినీ ఆదుకోవాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు 2.38 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా వారి అకౌంట్లోకి డబ్బులు వేయటం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బరుగు వర్గాలు, పేదరిక వర్గాలు ఎంతో హాయిగా ఉన్నారనేది నిజం. ఇవాళ అదేవిధంగా ఇండైరెక్ట్గా అనేకమైనటువంటి పథకాల ద్వారా 2.33 లక్షల కోట్ల రూపాయలని ఆ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ దానివల్ల ఒకవైపు పేదరిక నిర్మూలనే కాకుండా రాష్ట్రంలో ఎవరైతే బాగా వెనుకబడినటువంటి ప్రజానికి ఉన్నారో, తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి ప్రజానికి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయికి తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇబ్బందులు ఉంటే మరి దొంగతనాలు, దోపిడీలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈరోజు శాంతి భద్రతలు సక్రమంగా నడుస్తున్నాయి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టుగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఈరోజు జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మరి విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం మరి పెద్దలు చెప్పారు, మీకు అవన్నీ తెలుసు. ఇవన్నీ ఏంటంటే మరి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఏ నియామకాలు చూసినా, మహిళలకు కానీ ఎక్కడ చూసినా సరే ప్రతి దాంట్లో ప్రాధాన్యత. మరి పెద్దలు చెప్పిన ప్రకారం మరోసారి చెప్పుకో తప్పదు. మరి 5 డిప్యూటీ సీఎంలు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, ఎస్టీలు అని చెప్తుంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎక్కడ రాజీ పడకుండా మంచి పరిపాలన చేస్తున్నారు. మరి ఆనాడు తెలుగుదేశం పరిపాలన జరిగింది. మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎస్సీలు ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నారు. అలాగే మైనారిటీలకి కత్తిరిస్తానని చెప్పాడు. అంటే వాళ్ళు కేవలం కొంతమంది పెత్తందారులకే వారి పరిపాలన మంచి జరిగింది తప్ప పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు కూడా ఏం చేయలేదు. ఆమదాల వలస మండలం జొన్నవలసలో గల సిహెచ్సి ఆరోగ్య కేంద్రాన్ని ఆమదాల వలస ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అధికారులకు ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు పూర్వపు కార్యాలయ ఆవరణలోకి సిహెచ్సిని తరలించేందుకు భవనాల సుందరీకరణ, ఆధునీకరణ పనులకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. జరుగుతున్న పనులపై స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో వైద్య అధికారులు, గుత్తేదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడివలస, దూసి, బూర్జా, తొగరం, పొందూరు ఆసుపత్రి భవన నిర్మాణాలు పనులు పరిస్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా పనులు చేస్తే గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్ నెలాఖరికి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పజెప్పాలని గుత్తేదారులకు ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ కొరవైందన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పూర్తయిన భవనాలను ప్రారంభోత్సవాలకు అందించాలని, తద్వారా ప్రజలకు సేవలు అక్కడి నుండి అందించాలని ఆయన కోరారు. సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పమని పేర్కొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తన సంకల్పం అన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 10:30 కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ, బోయ, వాల్మీకి కుల పెద్దలు పాల్గొని మహర్షి వాల్మీకి జయంతిని విజయవంతం చేయాలని తెలిపారు. శ్రీకాకుళం చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో పరాత్మానంద సరస్వతి స్వామి నేతృత్వాన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి సందర్భంగా మంగళవారం సాయంత్రం సుహాసిని పూజలు నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం కుమారి పూజ అనంతరం దుర్గా హోమాన్ని పురోహితులు సునీల్ నిర్వహించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. శరన్నవరాత్రి మహోత్సవం చాలా వైభవంగా జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి బుధవారం అర్చకులు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆశ్వీజ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ఆలయ అర్చకులు ఇప్పిలి శాంతిప్ప శర్మ కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షణలో బుధవారం ఉదయం 8:30 ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కళింగ వైశ్య, బేరి వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు. ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలో చేపట్టనున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ అందవరపు సూరిబాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయంలో వైఎస్ జగన్ దార్శికతను ఇప్పుడు దేశం మొత్తం ప్రశంసిస్తుందని సూరిబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం ద్వారా ఆర్థిక సాధికారత చేకూర్చారని పేర్కొన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారన్నారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు లేక కాలువల ద్వారా నీరందక జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో కాలువలు బలహీనం అయి చివరి భూముల వరకు నీరు అందడం లేదన్నారు. వంశధార, నాగావళి నదులలో నీళ్లు ఉన్నప్పటికీ నీటి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ రైతుల పంటలకు నీరు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. వంశధార నదిలో 52.5 టీఎంసీల నీరు మన వాటా లభ్యం అవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 17 టీఎంసీలకు మించి నీరు వినియోగించడం లేదని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంశధార కాలువ మరమ్మతులు చేయాలని, షట్టర్స్ బిగించాలని గతంలో పలుమార్లు రైతులు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం కనీస స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సాగునీరు ప్రాజెక్టుల పట్ల పాలకుల నిర్లక్ష్యం జిల్లాకు శాపంగా మారిందని వారు విమర్శించారు. ఎడమ కాలువ ద్వారా 1,48,000 ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉన్నప్పటికీ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి కరువు వలన తీవ్ర అన్యాయానికి గురి అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయంగా రెండవ పంటకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, అన్ని రకాల రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, కాలువలు మరమ్మతు చేసి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు చేయాలని, ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పనులు కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని, పంటల బీమా రైతులందరికీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత ప్రమాణం రోజురోజుకి క్షీణిస్తుంది. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన రావణుడి దిష్టిబొమ్మల దగ్ధం, పంజాబ్లో పంట వ్యర్థాల దగ్ధంతో వాయు నాణ్యత ప్రమాణం మరింత క్షీణించి పూర్ కేటగిరీకి చేరినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక ఉదయం 10 గంటలకు 238 వద్ద ఉండగా సాయంత్రం 4 గంటలకు 220కి క్షీణించినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలతో పాటు అననుకూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో వరుసగా 3 రోజు ఢిల్లీలో ఐక్యూఐ మరింత క్షీణించిందన్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు ఐక్యూఐలో పెద్దగా మెరుగుదల కనిపించే అవకాశం లేదని పర్యవేక్షణ ఏజెన్సీలు తెలిపాయి. గజియాబాద్లో ఐక్యూఐ 196, ఫరీదాబాద్లో 258, గురుగ్రామ్లో 176, నోయిడాలో 200 ఉండగా ఢిల్లీలో రానున్న 4-5 రోజులలో అత్యంత పూర్ కేటగిరీలో ఉండే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. గత నెలలో ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది. అలాగే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కాలుష్య నివారణ ప్రణాళిక స్టేజ్ 2ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టేజ్ 2 క్రింద ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ఫీజులు పెంచడం, సిఎన్జి లేదా ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సేవలను పెంచడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పంజాబ్లో పంట వ్యర్థాల దగ్ధాన్ని వేగవంతం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ సీజన్లో ఒకే రోజులో అత్యధికంగా 360 పంట వ్యర్థాల దగ్ధం కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2306కు చేరుకుందని అన్నారు. వరి వ్యర్థాలను తగలబెట్టిన రైతులపై జరిమానాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రైతులు వరి పొట్టకు నిప్పంటించారు. దసరా రోజుల లక్షలాది రావణుని దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వారిపై, దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం నందిగాం గ్రామంలో అధికారులు బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానికులతో మాట్లాడి వైద్యులు అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వరం లాంటిది జగనన్న ఆరోగ్య శిబిరం అని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మందులను ఉచితంగా అందజేస్తారని, అలాగే పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జడ్యేడ రమణమ్మ, మండల కన్వీనర్ పాల్గొన్నారు. సచివాలయం కన్వీనర్ జైరాం, ఎంపీడీఓ శివప్రసాద్, డిటి భాగ్యలక్ష్మి, సచివాలయం డాక్టర్ అనిత, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో షిరిడి సాయిబాబా 756వ స్వచరిత్ర సామూహిక సప్తాహ పారాయణం ఈ నెల 26 నుంచి నవంబర్ 2 వరకు షిరిడి సాయిబాబా సేవా సత్సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయిగిరి నుంచి శోభాయాత్ర బాబా పాదుకలతో ఊరేగింపు నిర్వహించనున్నట్టు సత్సంగం సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయిగిరి నుంచి జడ్పీ మీదుగా ఓపీఎస్, చిన్నబారాటం వీధి, సూర్యమహల్, రామలక్ష్మణ నుంచి విశాఖ బి కాలనీలోని షిరిడి సాయి మందిరం వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికోసం ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు వచ్చి శోభాయాత్ర జయప్రదం చేయాలని బాబా మందిర కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఊరేగింపులో బాబా వేషధారణలు, కోలాటాలు ఉంటాయన్నారు. బాబా ఆలయంలో వారం రోజులు బాబా జీవిత చరిత్ర, 756వ సచ్చరిత్ర సామూహిక సప్తాహ పారాయణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు వరం అని వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం నగర పరిధిలోని సేపర్నాయుడుపేట, అలాగే 7 రోడ్ల కూడలి వద్ద సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయగా యువనేత శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో అందుతున్న వైద్య సేవలను గూర్చి అవగాహన కల్పించారు. ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారని, పరీక్షలు కూడా ఉచితమేనని చెప్పారు. ఈ అవకాశాలన్నీ స్థానికులంతా
సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రూరల్ మండలం తండ్యామలస గ్రామ సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పోలియో నిర్మూలనే ధ్యేయమని రోటరీ క్లబ్ పోలియో నివారణ కమిటీ చైర్మన్ ఎంఆర్కే దాస్ అన్నారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యాన పోలియోపై అవగాహన విరాళాల సేకరణను మంగళవారం సాయంత్రం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ 1979 సంవత్సరంలో పోలియో నిర్మూలనకు పోరాటం ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు 99.9% పోలియో నిర్మూలించామని చెప్పారు. ఇంకా కొన్ని దేశాల్లో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. అందరూ విరాళాల రూపంలో మరింత ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గీతా శ్రీకాంత్, కార్యదర్శి ఏ అనంతరావు, సెక్రటరీ డి శివశంకర్, సంయుక్త కార్యదర్శి బరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక దమ్మల వీధి సమీపంలోని బోడమ్మ కోవెలలో శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా చండీ యాగంను నిర్వాహకులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకర్ ఆలయాన్ని సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు భరోసా కల్పించారు. దేవాలయానికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, సింగపురం ఎంపీటీసీ పంగ సత్యనారాయణ, బగ్గురాము, పొన్నాడ కిషోర్, పొన్నాడ ప్రసాద్, తాళ రవి, కిమ్మిడి మల్లేష్, పట్నాల హరిప్రసాద్, అనిల్ బాబు శర్మ తదితరులున్నారు. రామఫలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం, జుట్టు సమస్యలను నివారించడంలో నిజంగా రామఫలం దానికి అదే సాటి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రామఫలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వీటిని అనేక చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో బాగా ఉపయోగిస్తున్నారు. ఆలస్యం చేయకుండా రామఫలంలోని చర్మం, జుట్టు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రామఫలంలో ఉండడం వలన తలలో దురద తగ్గిస్తుంది, చికాకును తొలగిస్తుంది. రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఇది తలలో దురద తగ్గిస్తుంది, హెల్తీ స్కిన్ అందిస్తుంది. రామఫలాన్ని చర్మానికి ఉపయోగించడానికి రామఫలంలోని గుజ్జును 5 స్పూన్లు తీసుకొని అందులో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పెరుగు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాడీకి లేదా చర్మానికి అప్లై చేసి 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. మొటిమలను నివారించడంలో రామఫలం గ్రేట్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు చర్మ సమస్యలను నివారిస్తుంది, స్కిన్ కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది. మొటిమల నివారణకు 2 స్పూన్ల రామఫలం గుజ్జు తీసుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల పాలు, 1 స్పూన్ అలోవెరా జెల్, 1/2 టీ స్పూన్ పసుపు మిక్స్ చేయాలి. తర్వాత మొటిమలని ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రామఫలంలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎగ్జిమాను ఎఫెక్టివ్గా నివారిస్తుంది. కొద్దిగా రామఫలం పేస్ట్ తీసుకొని లేదా రామఫలం వాటర్ తీసుకొని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. హైపర్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. రామఫలంలో విటమిన్ సితో పాటు అస్కార్బిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల ఇది చర్మం కాంతి పెంచడంలో, హైపర్ పిగ్మెంటేషన్ నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.